ఇతర ఇంధనంతో ఈరోజు నడుస్తున్నాయి. వాటన్నిటిని కూడా రెట్రోఫిట్టింగ్ అంటే మొత్తం ఈవీ కింద 2 లక్షల ఆటోలను మార్చాలని ఒక ప్రణాళిక పెట్టుకున్నాం. తొందరలోనే ఆ కార్యాచరణను కూడా ముందుకు తీసుకొని వస్తున్నాం. ఈరోజు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ని మనం బ్యాన్ చేయదలుచుకున్నాం ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్. అదేవిధంగా ఈ పరిశ్రమలను రెడ్ కేటగిరీ, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలను నగరం బయటికి తరలించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇవాళ ఈ నగరంలో ఎవరు ఈవీ వెహికల్ కొనుక్కున్నా జీరో ట్యాక్స్. మీరు ఏ వెహికల్ కొనుక్కున్నా మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వసూలు చేస్తున్నారు పొన్నం ప్రభాకర్ గారు. కానీ ఈవీ వెహికల్ కొనుక్కుంటే జీరో ట్యాక్స్. మీకు కాస్ట్ ఎఫెక్టివ్గా వెహికల్స్ కొనుక్కోవడానికి ఈరోజు మనం ప్రయత్నం చేస్తున్నాం. కళాశాలలకు వెళ్ళి ఆడపిల్లలకు తొందరలోనే, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో సాధ్యం కాకపోవచ్చు, తొందరలోనే స్కూటీస్ ఈవీ వెహికల్స్ని ఆడపిల్లలకి ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ నగరాన్ని ప్రక్షాళన చేయడానికి, ఈ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎవరైనా వచ్చి ఇవాళ రేపు ఎయిర్ క్వాలిటీ అందరు చెక్ చేస్తున్నారు. మీరు పొద్దున్నే చూడంగానే హైదరాబాద్ ఆరెంజ్ కేటగిరీకి వచ్చింది. తొందరలోనే మనం ఇట్లనే వదిలేస్తే రెడ్ కేటగిరీకి పోద్ది. ఈరోజు ఎస్టీపీలు కొన్ని కట్టినాం, కానీ అవి సరిపో. ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ రోడ్ల మీదకి వదిలేసింది, శానిటేషన్ పని లేదు. ఈరోజు చెత్త ఎత్తమంటే 5,000 ఆటోలు ఉచితంగా ప్రభుత్వం కొనిస్తే చెత్త ఎత్తాల్సిన ఆటో వాళ్ళు ఈరోజు మేము చేయము, మేము చేసిందే చెల్లుద్ది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒక పక్కన జర్నలిస్టులు రోడ్ల మీద చెత్త అడ్డగోలుగా ఉన్నది అంటున్నారు. మరి దానికి నియమించిన కార్మికులు పనిచేయాలి కదా, వాళ్ళతో పని చేయించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, మున్సిపల్ శాఖకు ఉన్నది కదా. దోమలు పెరిగినాయి అంటున్నారు, మూసీలో కాలుష్యం ఉందంటున్నారు, మూసీని ప్రక్షాళన చేయాలంటున్నారు. కానీ ప్రభుత్వం ఏం చేయకూడదు అంటున్నారు. దోమల్ని నియంత్రించాలన్నా, చెత్త ఎత్తాలన్నా, మూసీని ప్రక్షాళన చెయ్యాలన్న డిమాండ్స్ వచ్చినప్పుడు ప్రభుత్వానికి ఏ కార్యాచరణ చేపట్టొద్దు అంటున్నారు. ఏ కార్యాచరణ చేపట్టకుండా ఇవి ఎట్లా సాధ్యమవుతాయో జర్నలిస్ట్గా మీరు నాకు సూచన చేయండి. గుజరాత్ అహ్మదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటుంది. 10,000 కుటుంబాలను తరలించిన అక్కడి నుంచి. వాళ్ళు సరైన ప్యాకేజ్ కూడా ఇవ్వలేకపోయారు. ఈరోజు ఢిల్లీ యమునా నదిని ప్రక్షాళన చేస్తారు. ఉత్తరప్రదేశ్ గంగా నది ప్రక్షాళన చేసిన మన గొప్పగా ప్రపంచానికి ప్రచారం కల్పించుకుంటారు. నాకేం అభ్యంతరం లేదు, మంచిది. ఇట్ ఈస్ అన్ ఎ గుడ్ ప్రోగ్రామ్, యాక్టివిటీ. వై కాంట్ మూసీ రివర్ డెవలప్మెంట్? అహ్మదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ చేసుకోవచ్చు, ఢిల్లీ యమునా నది రివర్ ఫ్రంట్ డెవలప్ చేసుకోవచ్చు, ఉత్తరప్రదేశ్ గంగా నది రివర్ డెవలప్ చేసుకోవచ్చు. హైదరాబాద్ నగరం మాత్రం మూసీ నదిని ప్రక్షాళన చేయొద్దు అనడము ఏ మేరకు సమంజసము? నేను ఒకటే అడుగుతున్నా, వద్దనే వాళ్ళని. మీరు మొత్తం ప్రాజెక్టే వద్దంటున్నారా? ప్రాజెక్టు నిర్మించేటప్పుడు నిర్వాసితులుగా మారే వాళ్లకు సరైన సహాయాన్ని అందించాలంటున్నారా? మీకు స్పష్టత ఉండాలి. నిన్న మన ఒక అపార్ట్మెంట్కు సంబంధించిన చర్చ జరిగింది, ఎందుకంటే అక్కడ జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు. నేను కన్వే చేసిన, అది 7 acres ఉంది. ఆ 7 acresలో మూసీ నది ఒడ్డున, ఈసా నది ఒడ్డున ఉంది. అది నదులకు బఫర్ జోన్ 50 మీటర్లు, నాలాకు బఫర్ జోన్ 10 మీటర్లు. ఈసా నది ఒడ్డున ఇది నాలా అని చూపించి 2004-05లో బిల్డరు అనుమతి తీసుకొని వచ్చి అక్కడ అపార్ట్మెంట్స్ కట్టింది. 2004 తర్వాత 2012లో చట్టాన్ని సవరించి స్పష్టంగా నాలా అయితే ఎంత ఉండాలో, చెరువులు అయితే ఎంత ఉండాలి బఫర్ జోన్, నదులైతే ఎంత ఉండాలి బఫర్ జోన్, కేటగారికల్గా చట్టాన్ని మనం ఆమోదించుకున్నాం శాసనసభలో. 2012 నుంచి యాక్ట్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దాని ప్రకారం మూసా నది కానీ ఈసా నది కానీ నది ఒడ్డున 50 మీటర్ల బఫర్ జోన్, ఎవరు ఏమి కట్టడానికి వీలు లేదు. కట్టినా కూడా వాటిని తొలగించాలి. భూ యాజమాన్య హక్కులు మీ దగ్గర ఉన్న నష్టపరిహారం ఇస్తారు తప్ప అందులో ఎలాంటి నిర్మాణాలు జరగడానికి లేదు. ఎన్జిటి డైరెక్షన్స్, సుప్రీంకోర్టు డైరెక్షన్స్, ఆల్ కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ హ్యావ్ డిసైడెడ్ టు రిమూవ్ ఆల్ దీస్ బఫర్ జోన్స్. ఆ అపార్ట్మెంట్కు సంబంధించి
దాదాపుగా 50% ఈ బఫర్ జోన్ 50 మీటర్ల 9 మీటర్ల సెట్ బ్యాక్ చూపించేసి ఇది నాలా అని చూపించి బిల్డర్స్ అక్రమంగా అనుమతి తెచ్చుకొని కట్టినరు, మన వాళ్ళు కొనుక్కున్నారు. అనుమతి చూసే కొనుక్కున్న వాళ్ళ గురించి నేనేం తప్పుగా చెప్పట్లేదు, అనుమతులు అన్నీ చెక్ చేసుకున్నాను. నేను ఈ మధ్యలో ప్రాజెక్టుని టేకప్ చేయాలనుకున్నప్పుడు చూస్తే మోర్ దాన్ 50% బఫర్ జోన్లు ఉన్నది. దీంట్లో చాలామంది తెలిసిన మిత్రులు ఉన్నారు. అరే వీళ్ళకి ఏదైనా నష్టం జరిగేటట్టుంది, మనం చేయగలిగిన సహాయం చేద్దామని మా అధికారులకు చెప్పి వాళ్ళ దగ్గర పంపించి వాళ్ళతో చర్చ చెప్పిన. మరి వాళ్ళకి ఎంత చేరిందో తెలియదు, అందుకే ఈరోజు ఇక్కడ నుంచి చెప్పదలుచుకున్నా. వాళ్ళకి ప్రత్యామ్నాయంగా పక్కనే 7 ఎకరాలకు 7 ఎకరాల ల్యాండ్ ఇచ్చి ఇప్పుడు ఎంతైతే స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేసిందో కొత్త నిర్మాణానికి అవసరమైన డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేస్తా, మీరే ఒక సొసైటీ పెట్టుకొని మీరు కట్టించుకోండి. ఇది ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు మీకు అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి కూడా ఉండదు. ఈ 50 మీటర్ల బఫర్ జోన్ అనేది బ్యాన్ చేస్తాం. ఇప్పటికిప్పుడు కూలగొట్టకపోయినా భవిష్యత్తులో అది మీకు జీరో వాల్యూ అవుతుంది. మీ మేలు కోసం మీరు నష్టపరిహారం తీసుకొని మీరు వేరే దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటాం అంటే మీ ఇష్టం. లేదు అంటే మీ ఎంత స్థలం ఉందో అంతే స్థలం ఆ పక్కన ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి ఈ నిర్మాణానికి అవసరమయ్యే నిధులు కూడా ప్రభుత్వం ముందే మీ బ్యాంకులో డిపాజిట్ చేస్తుంది. మీరు ఒక అసోసియేషన్, మీ ఎట్లాగూ అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంటుంది కదా, మీరు మీకు డిపాజిట్ చేస్తాం, మీరు కట్టుకోండి అని మేము చెప్పినాం. అది రాజకీయ రంగుగా మారి ప్రతి రాజకీయ పార్టీ అక్కడికి వెళ్ళి వాళ్ళ పట్ల సానుభూతి చూపిస్తున్నారు. సానుభూతితో ఇది సమస్య పరిష్కారం కాదు. నేను ఆ మిత్రులకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. 50 మీటర్ల చట్టము అమల్లో ఉంది. ఆ చట్టాన్ని నేను మార్చలేను. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు వరకు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఏర్పడింది. ఆ 50 మీటర్ల బఫర్ జోన్లో ఉన్న అన్ని అపార్ట్మెంట్స్ జీరో వాల్యూ, నివసించడానికి పనికొస్తుందేమో కానీ దాని ఫైనాన్షియల్ వాల్యూ జీరో. అట్లాంటివి మేము సేకరించి వాళ్ళకి మేలు చేసి వాళ్ళని పక్కకు తరలించి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపిద్దామని అంటే లేదు మేము అడ్డుకుంటామని రాజకీయ పార్టీలు అక్కడికి వెళ్తున్నాయి. ఎవ్వరు వీళ్ళు ఉండరు. 2 రోజులు టీవీలలో పేపర్ల వార్తల కోసం మీ దగ్గరకు వస్తారు. మీ కన్నీళ్ళు వాళ్ళకు ఓట్లుగా మార్చుకుందామన్న ఆలోచన చేస్తున్నారు తప్ప మీకు సహాయం అందించాలనుకుంటే ప్రభుత్వంతో చర్చించాలి. అవునయ్యా వీళ్ళకి ఇక్కడ నష్టం జరుగుతుంది, నువ్వు ప్రత్యామ్నాయంగా ఏమిస్తావో చెప్పు అని ప్రభుత్వంతో చర్చించాలి వచ్చే ప్రతినిధులు. మోడీ గారు గొప్పగా చేసిందని చెప్పేవాళ్ళు, ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు ప్రభుత్వంతో చర్చించవచ్చు కదా. దే ఆర్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ అథారిటీస్. వాళ్ళు కూడా యూనియన్ క్యాబినెట్ మినిస్టర్లు ఉన్నారు, యువతలు ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ కూడా ప్రతిపక్ష హోదా ఉంది. వాళ్ళందరూ వచ్చి కూర్చొని అవును ఇక్కడ నుంచి మూసీ పరివాహక ప్రాంతంలో 2 వైపులా 50 మీటర్ల బఫర్ జోన్లో ఎవరెవరు ఎఫెక్ట్ అవుతున్నారు, వాళ్ళు ఎంత పేదవాళ్ళు, గుడిసెతో ఉన్నారా, ఇల్లుతో ఉన్నారా, వాళ్ళకి ఏ నష్టం జరుగుతుంది, వాళ్ళ సొంత భూమి ఉందా, ప్రభుత్వ భూమి ఉందా, వాళ్ళకి ఏమి ఇస్తే బాగుంటుందో మనం చర్చిద్దామని నేను చెప్తున్నా. నువ్వు చర్చించడానికి లేదు, నువ్వు కట్టడానికి లేదు, మేము చేయలేదు కాబట్టి నువ్వు చేయొద్దు. నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు ఇంటికి పోయినావు, నేను చేస్తానే నమ్మకం ఉంది కాబట్టి నేను కుర్చీలో కూర్చున్నా. ఇక నీకు నాకు తేడా లేకపోతే ఇంకా విషయం ఏమున్నది? అందుకే మన నగరాన్ని కాపాడుకోవడానికి, మన నగరం అంతర్జాతీయ నగరంగా రాణించడానికి, మన నగరం ఒక దేశ ఆర్థిక వ్యవస్థకి వెన్నెముకగా మారడానికి మీ అందరి సహకారం నాకు కావాలి. ఇది నేను నా ఒక్కడి కోసం, నా ఇంటి కోసం చెప్పడం లేదు. మీరందరూ మహిళా జర్నలిస్టులు అనుకుంటే రేపు 13th రోజు తాజ్ కృష్ణాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ మూసీ నది మీద ఫేజ్ 1 మీద ఈరోజు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వబోతున్నా. గాంధీ స్టాచ్యూకి 5,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎవడన్నా బుర్రుండేటోడు 5,000 కోట్లు ఖర్చు పెడతాడు ఆ స్టాచ్యూకి. స్టాచ్యూ కాస్ట్ 70 కోట్లు. ఆడ విజ్ఞాన మందిరం మొత్తం కట్టడానికి 100+ ఏదో అవుతుంది. టోటల్ కలిపితే కూడా 200 కాదు. అంబేద్కర్ భవన్కి 220 కోట్లు పెట్టారు, సంతోషం. మహాత్మా గాంధీ ఒక విజ్ఞాన కేంద్రానికి ఒక 200 కోట్లు పెడితే మీకు వచ్చిన కష్టం ఏంటి? దాన్ని 5,000 కోట్లు 10,000 కోట్లు అని చిలువలు పలువలు చేస్తారు. నిజం గడప దాటకంటే ముందే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. ఇట్లాంటి దగ్గరనే మహిళా జర్నలిస్టులను నా రిక్వెస్ట్ ఒక్కటే, వాస్తవాలను మీరు ప్రజలకు చెప్పండి. అంతెందుకు ఈ గేట్లకు ఎప్పుడన్నా వచ్చిండ్రమ్మా? ఎవరు ఎంతమంది ఉన్నారు చేయొద్దండి గేట్లకు వచ్చిన వాళ్ళు గతంలో? ఇప్పుడు కాదు, గతంలో 5-6 మంది ఉంటారా? గతంలో
అప్పుడు కాదమ్మా, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది ఇట్లా లేదు కదమ్మా. గడిగున్నప్పుడు ఎప్పుడైనా వచ్చారా? ప్రజాభవన్ అయినాక వచ్చి ఉంటారు. గడిగున్నప్పుడు వచ్చిన వాళ్ళు అంటే అప్పుడు కాదమ్మా. 2014 నుంచి 2023 వరకు ఇందులోకి ఎంటర్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఒక నలుగురు, 1 2 3 4 నలుగురు ఉన్నారు. సో ఈరోజు ప్రతిరోజు ఈ భవన్లోకి ప్రజలందరూ వస్తున్నారు. ఇది ప్రజలకు వేదిక, ఇది ప్రజా వేదిక, ఇది ప్రజా పరిపాలన. ఏది నిషేధిత ప్రాంతం కాదు ఇది. తెలంగాణ ప్రజల్ని నిషేధిస్తే ప్రజలు మనల్ని నిషేధిస్తారు శాశ్వతంగా. ఇంతే, దీంట్లో ఏం పెద్ద థియరీ లేదు, పెద్ద ఇది లేదు. అంతకుముందు అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఉత్సవ విగ్రహాలు పండుగల పూట వీధుల్లో చూపిస్తారు. అంతకుముందు ఉండేట ఆయన అట్లా ఉత్సవ విగ్రహం లాగా అప్పుడప్పుడు మీకు కనిపించేటోడు. నేను ఎప్పుడు మీ మధ్యలోనే ఉంటున్నా. ఏ రోజైనా నేను సెలవు తీసుకున్న రోజు ఉందా? ఏ రోజైనా ఎవరైనా కలుస్తా అంటే కలవని రోజు ఉందా?